తెలంగాణ రాజకీయాల్లో ఎన్నికలకు ఇంకా చాలా సుదీర్ఘ సమయం ఉన్నప్పటికీ అప్పుడే భావోద్వేగాల మంటలు రగులుకుంటున్నాయి. ప్రధానంగా నీటి సెంటిమెంట్ అస్త్రంతో అధికార కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేందుకు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పక్కా వ్యూహంతో పావులు కదుపుతోంది. గోదావరి కృష్ణానది జలాలను ఆంధ్రప్రదేశ్కు దారదత్తం చేస్తున్నారని, ముఖ్యమంత్రి తన రాజకీయ గురువు కోసం తెలంగాణ హక్కులను తాకట్టు పెడుతున్నారంటూ గులాబీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. నీటి సెంటిమెంట్ చుట్టూ ఇప్పుడు అల్లుకుంటున్న అసలు రాజకీయం ఏంటి? ఈ ఆరోపణలకు కాంగ్రెస్ నాయకత్వం ఏ విధంగా చెక్ పెట్టబోతుంది? టేక్ ఎ లుక్. తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, ఎప్పుడు రాజకీయ సమీకరణాలు మారినా ప్రధానంగా వినిపించే ఏకైక నినాదం నీటి సెంటిమెంట్. ప్రస్తుతం రాష్ట్రంలో ఎలాంటి ఎన్నికల వాతావరణం లేకపోయినప్పటికీ ఈ జల వివాదాలు సరికొత్త రాజకీయ దుమారానికి తెరతీశాయి. ప్రధాన ప్రతిపక్షమైన భారత రాష్ట్ర సమితి అధికార కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు నీటి సెంటిమెంట్ను అత్యంత బలంగా వాడుకుంటోంది. తెలంగాణ దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న గోదావరి కృష్ణా నదీ జలాల హక్కులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పక్కనున్న ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పెడుతోందని గులాబీ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రాజకీయ గురువు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రయోజనాల కోసం తెలంగాణకు దక్కాల్సిన నీటిని సైతం అడ్డుకోకుండా మౌనంగా ఉంటున్నారని బీఆర్ఎస్ నేతలు పదే పదే ఆరోపిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తూ తెలంగాణ జలాలను తరలించుకుపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తోందంటూ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరి రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తోంది. తెలంగాణ భౌగోళిక రాజకీయ ముఖచిత్రంలో నీళ్లు అనేది కేవలం ఒక వనరు మాత్రమే కాదు, అది దశాబ్దాల పోరాటాలకు పునాది. యావత్ తెలంగాణ సమాజాన్ని ఏకతాటిపైకి తెచ్చిన అత్యంత బలమైన భావోద్వేగ సెంటిమెంట్ ఈ నీరు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో మార్బోగిన నీళ్లు, నిధులు, నియామకాలు అనే చారిత్రక నినాదంలో నీళ్లకే ప్రథమ స్థానం దక్కింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణంలో, జలాల పంపిణీలో తెలంగాణకు జరిగిన తీవ్రమైన అన్యాయాన్ని ఎత్తిచూపుతూ రాజకీయ పార్టీలు ప్రజలను మేల్కొల్పాయి. సమైక్య పాలకుల నిర్లక్ష్యం కారణంగా తెలంగాణకు న్యాయబద్ధంగా దక్కాల్సిన కృష్ణా, గోదావరి జలాలు సీమాంధ్ర ప్రాంతానికి అక్రమంగా తరలిపోయాయనే ఆవేదన ఇక్కడి ప్రతి పౌరుడి గుండెల్లో అగ్నిపర్వతంలా రగులుతూనే ఉండేది. సాగునీరు, కనీసం తాగడానికి గుక్కెడి తాగునీరు కూడా అందక లక్షలాది ఎకరాల భూములు బీడువారడం, బతుకుదెరువు కోసం మహబూబ్ నగర్ లాంటి జిల్లాల నుంచి వలసలు పోవడం తెలంగాణ సమాజాన్ని తీవ్రంగా కలిచివేసింది. ఈ కన్నీటి నేపథ్యమే నేటి తెలంగాణ రాజకీయ అస్తిత్వానికి ప్రధాన ప్రాతిపదికగా, ఎప్పటికీ చెరగని సెంటిమెంట్గా మారిపోయింది. రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా నీటి హక్కుల పరిరక్షణ అనేది వారి పరిపాలనలో ప్రధాన అజెండాగా సాగుతూ వస్తోంది. కృష్ణా, గోదావరి నదీ జలాల కేటాయింపులు, రివర్ మేనేజ్మెంట్ బోర్డుల సమావేశాల అజెండాలు రాష్ట్రంలో తరచూ తీవ్రస్థాయిలో రాజకీయ రగడకు దారితీస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ చేపట్టే ప్రాజెక్టుల విస్తరణ, కొత్త కాలువల తవ్వకాలు, ఎత్తిపోతల పథకాల ప్రతిపాదనలు తెలంగాణలో మంటలు రేపుతున్నాయి. ఇటీవల పోలవరం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ ముంపు సమస్యతో పాటు కృష్ణా బేసిన్లో బనకచెర్ల ప్రాజెక్టుల విషయంలో ఏపీ అనుసరిస్తున్న వైఖరిపై రాష్ట్రంలో తీవ్ర చర్చ జరుగుతోంది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తుండగా తాము ఎక్కడా రాజీ పడ్డం లేదని అధికార పక్షం వాదిస్తోంది. ఈ ప్రాజెక్టుల వ్యవహారంలో ఎవరికి వారు తామే తెలంగాణ ప్రయోజనాల రక్షకులమని నిరూపించుకునేందుకు తీవ్రమైన ఎత్తుగళ్లు వేస్తున్నారు. దీంతో నదీ జలాల వివాదం కాస్త పక్కా పాలిటిక్స్గా మారిపోయి అధికార ప్రతిపక్షాల మధ్య నిత్య పోరాటానికి వేదికగా నిలుస్తోంది. బీఆర్ఎస్ చేస్తున్న ఈ నీటి సెంటిమెంట్ ఆరోపణలపై అధికార కాంగ్రెస్ పార్టీ అంతే ఘాటుగా కౌంటర్ ఇస్తోంది. గోదావరి, కృష్ణా జలాలపై తెలంగాణకున్న హక్కులను తాము ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోబోమని, ఏపీకి ఒక్క చుక్క నీరు కూడా అదనంగా వెళ్లనివ్వమని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేస్తున్నారు. తమ 10 సంవత్సరాల సుదీర్ఘ పాలనలో బీఆర్ఎస్ పార్టీ ప్రాజెక్టుల పేరుతో వేల కోట్లు దోచుకుందని, నదీ జలాల పంపిణీలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని నాడు కేసీఆర్ ఎందుకు ప్రశ్నించలేదని కాంగ్రెస్ నేతలు ఎదురు దాడికి దిగుతున్నారు.
జాతీయ ప్రాజెక్టుల హోదా సాధించడంలో, కేటాయింపుల పెంపులో గత ప్రభుత్వం దారుణంగా విఫలమై ఇప్పుడు తమపై సెంటిమెంట్ బురద జల్లుతోందని తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవడం అంటే మాటలు చెప్పడం కాదని, చట్టపరంగా, సాంకేతికంగా జలమండళ్ల వద్ద, కేంద్రం వద్ద తాము గట్టిగా పోరాడుతున్నామని అధికార పక్షం వివరిస్తోంది. తమదే అసలైన నీటి హక్కుల పరిరక్షణ ప్రభుత్వమని, ప్రతిపక్షాలు కేవలం రాజకీయ ఉనికి కోసమే తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని కాంగ్రెస్ మంత్రులు కుండబద్దలు కొడుతున్నారు. తెలంగాణ రాజకీయాల్లో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు, భారీ ఎత్తిపోతల పథకాల ప్రారంభాలు ఎల్లప్పుడూ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అత్యంత కీలక శక్తులుగా నిలుస్తున్నాయి. రాష్ట్రానికి దక్కాల్సిన నీటి కేటాయింపుల్లో కేంద్రం నుంచి గాని, పక్క రాష్ట్రాల నుంచి గాని అన్యాయం జరుగుతోందనే చిన్న సంకేతం బయటకొచ్చినా చాలు, అది తెలంగాణ సమాజంలో వెంటనే అత్యంత బలమైన రాజకీయ వ్యతిరేకతను, ఆవేశపూరితమైన సెంటిమెంట్ను రగిలిస్తోంది. ఆ భావోద్వేగాలను ఏ పార్టీ అయితే తమకు అనుకూలంగా మలుచుకోగలుగుతుందో వారే భవిష్యత్తులో రాజకీయ పీఠాన్ని అధిరోహిస్తారన్నది చారిత్రక సత్యం. ప్రస్తుతం తెలంగాణలో రగులుతున్న ఈ నదీ జలాల వివాదం, నీటి పంపకాల రగడ కూడా అదే దిశగా పయనిస్తోంది. ప్రతిపక్షాలు ఈ సెంటిమెంట్ను అస్త్రంగా చేసుకుని ప్రజల్లోకి వెళ్తుండగా, అధికార పక్షం అభివృద్ధి, హక్కుల పరిరక్షణ అనే కవచంతో దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది. మరి ఉత్కంఠభరితమైన నీటి సెంటిమెంట్ రాజకీయాన్ని నాయకులు ఎన్నికల వరకు ఎలా కొనసాగిస్తారో, అంతిమంగా ప్రజల నమ్మకాన్ని గెలుచుకుని అధికారాన్ని ఎవరు శాసిస్తారో కాలమే తేల్చాల్సి ఉంది.